మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసం. సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. పాయసం తయారు చేయడానికి అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. మనం తీసుకున్న సగ్గుబియ్యం వేరొక గిన్నెలోకి వేసుకుని వాటర్తో కడిగేసి వాటర్ వేసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులు బాదం పప్పులు వేసుకోండి. జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని 1 కప్పు సేమియా వేసుకుంటున్నాను. మనం వేసుకున్న సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదే కడాయిలో 4 కప్పుల పాలు వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల పాలు వేసుకోండి. పాయసం చిక్కపడకుండా ఉండాలంటే ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. 4 కప్పుల పాలకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. 2 యాలకులని దంచి వేసుకోండి. పాలు ఇలా బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. పాలు పొంగిపోకుండా ఇలా గరిటెతో కలుపుతూ ఉడికించుకోండి. సగ్గుబియ్యం మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకుందాం. సేమియాను కూడా మెత్తగా ఉడికించుకోవాలి. పండగల్లో మనకి పాయసం తయారు చేస్తే ఇంట్లో మనకి పండగ కళ వచ్చేస్తుంది. సేమియా కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇందులోకి 1.5 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. 1.5 కప్పు షుగర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ బాగా కరిగేంత వరకు పాయసాన్ని ఉడికించుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారుగా చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం ఇలా తయారు చేసుకోండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.